సృష్టికర్త స్మరణకు తెచ్చుకునే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునే వాళ్ళంగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకనే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూస్తే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సుకును సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములో మరలా రాకముందే, నీ బాల్య దినములైతే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునము. నీ బాల్య దినములైతే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని సృష్టికర్త అని పేర్కోవడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, భూమి ఆకాశమును దేవుడు సృజించాడండి. చూడండి, దేవుడు మనకు న్యాయాధిపతి. మన చర్యలన్నింటినీ బట్టి మనం ఆయనకు లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. దేవుడు మనకేందంట న్యాయాధిపతి. మన చర్యలన్నింటిని గురించి కూడా దేవునికి మనం లెక్క అప్పచెప్పే వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకనే ప్రతి ఒక్కటి కూడా మనం ఎక్కడా కూడా ఏం చేయాలి, ఎక్కడ కూడా దేవునికి అవిధేయత చూపించకుండా మనము ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకనే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయనకు లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము. లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము అనేది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకని ఇంకో మాట ఏంటంటే, చూడండి, ఇంకో మాట ఏంటంటే దేవుడు ఏమంటున్నాడు, ఆయనకు భయపడుతూ ఉండాలని స్పృహతో మనం ఆయన్ని స్మరణకు తెచ్చుకోవాలి. ఆయనకు మనం ఏం చేయాలి, భయపడతా ఉండాలి. దేవునికి భయపడే వారిగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ కొన్నిసార్లు మనం మనుషులకు భయపడతాం కానీ దేవునికి భయపడం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి భయపడే వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ మనం దేవునికి భయపడే వారిగా కాక మనుషులకు భయపడే వారిగా ఉంటాము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఈ సృష్టికర్తను మనం స్మరణకు తెచ్చుకోవాలి. ఎప్పుడంట, మన బాల్య దినముల నుండే దేవుణ్ణి మనము స్మరణకు తెచ్చుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, ఇక్కడ రెండవది, సృష్టికర్తగా దేవుడు మన జీవితాన్ని సంతోషంగా అనుభవించాలని కోరుకుంటున్నాడు. దేవుడైతే రెండవసారి ఏం చేస్తూ ఉన్నాడు, నా పిల్లలు ఎలాగుండాలి, సౌకర్యవంతమైన జీవితము నా పిల్లలు జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ మనము అలాగ కోరుకోము. చూడండి, మన పిల్లలను మనము అనేకమైన వాటిని ఇచ్చి దేవుణ్ణి మహింపరిచే బిడ్డలుగా మన పిల్లలను అనేకమైన వాటిని ఇచ్చి మన పిల్లలకు సౌకర్యవంతమైన జీవితము మనము జీవించే వారిగా ఉండాలని మనం అనుకుంటాం. కానీ మనం జీవించే ఈ జీవితము ఎలాగా, మన పిల్లల కోసము, లేకపోతే భార్య కోసము, లేకపోతే బంధుమిత్రుల కోసము, లేదా రక్త సంబంధుల కోసము మనము జీవిస్తూ ఉంటాం. కానీ దేవుడు మన కోసం దాచించిన మేలు ఎంతో గొప్పది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ మనము దేవుడు దాచించిన మేలును మనం జ్ఞాపకం చేసుకోం. కొన్నిసార్లు ఎలా జ్ఞాపకం చేసుకోము, చూడండి, మనం దేవుణ్ణి స్మరణకు తెచ్చుకునే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన ఏమి మంచివి అని చెప్పాడో వాటన్నిటినీ అనుభవించాలని ఆయన కోరుకుంటూ
ఉన్నాడు. చూడండి, ఆదికాండంలో 1వ అధ్యాయంలో దేవుడు చాలా మంచి వాటిని మనకు చూపించాడు. ఏం చూపించాడో మన ఆదికాండంలో 1వ అధ్యాయంలోకి వెళ్దామండి. ఏమేమి చూపించాడో దేవుడు ఆదికాండంలోకి వెళ్దామండి. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము ఆదికాండము 1వ అధ్యాయము 1వ అధ్యాయము ఆదికాండం 1వ అధ్యాయము మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూసినట్లయితే, భూమి మీద వెలుగునిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకు గాను చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశము విశాలమందు వాటి నుంచెను, అది మంచిదని దేవుడు చూచును. అస్తయమును ఉదయమును కలుగుగా 4వ దినమాయను. చూడండి, పగటిని ఏలుటకు ఒక సూర్యుడు ఉంచాడు దేవుడు. ఏమంచాడండి? భూమి మీద వెలుగునిచ్చుటకు పగటిని రాత్రిని వేరుపరచుటకు దేవుడు ఒక ఆకాశం విశాలం ఉంచాడు. అది మంచిదని దేవుడు చూశాడు. చూడండి, మనం కొన్నిసార్లు ఏం చూస్తూ ఉంటామంటే మనం ఏం చూస్తుంటాం? మనం ఈ చీకటి మంచిది కాదు, లేకపోతే ఈ రోజు మంచిది కాదు, ఈ వెలుగు మంచిది కాదు అని నేను చూస్తూ ఉంటాం. కానీ దేవుని దృష్టిలో చీకటి మంచిదే, వెలుగు కూడా మంచిదే. మనం చీకటిని చూసి ఎన్నోసార్లు భయపడుతుంటాము, కానీ చీకటిని చేసింది దేవుడే అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఇక్కడ ఇంకో మాట దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమేమి చెబుతూ ఉన్నాడు చూడండి. ఆదికాండం 1వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసి, దేవుడు జీవము కలిగిన చలించు వాటన్నిటినీ జలములను సమృద్ధిగా పుట్టించునుగా కని, పక్షులు భూమిపై ఆకాశ విశాలములు ఎగురునుగా కని పలికిన దేవుడు జలములలో వాటి జాతుల ప్రకారము జలములను సమృద్ధిగా పుట్టించిన మహాత్యమును జీవము కలిగిన చాలించు వాటన్నిటిని దాని ప్రకారము రెక్కల గల ప్రతి పక్షిని సృజించిన, అది మంచిదని దేవుడు చూచెను. ఏవేవి మంచివో ఏవేవి మంచివి కాదో దేవునికి తెలుసండి. దేవునికి తెలుసు ఏవేవి మంచివో ఏవేవి చెడ్డవో. కానీ ఏవేవి మంచివో దేవుడు ఇక్కడ చెప్తానే ఉన్నాడు. సముద్రంలో జరిగే జలచరాచులు అంటే తిమింగలాలు ఉంటాయి సముద్రంలో, అలాగే చేపలు ఉంటాయి. చాలా సముద్రంలో జీవించే అవన్నీ సముద్రంలో జీవించే నానా విధమైన చేపలు ఉంటాయి. అవన్నీ మంచివే అని దేవుడు చూచాడండి అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ జలములు సమృద్ధిగా పుట్టించిన మహాత్యము జీవం కలిగి చలించి వాటన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షి సృజించెను. చూడండి, అది మంచిదని దేవుడు చూచెను. చూడండి, పక్షి అనేకమైన పక్షులు ఈ లోకంలో ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఏదంట మంచివి. చూడండి, కొంతమంది ఆ ఇళ్ళ మీదకి వచ్చి కాకులు అరుస్తూ ఉంటే ఏం చెబుతారు? అయ్యో, కాకు అరుస్తూ ఉంది, ఎవరన్నా చుట్టాలు వస్తున్నారేమో అని అంటారు కదా. లేకపోతే ఇంకా మనం ఏమనుకుంటాం, ఇంకా ఏదన్నా పిల్లు నక్క ఎదురొస్తే అట్లా ఎదురు రాకూడదు, అపశకునం అనుకుంటాం. కానీ ఇవన్నీ సృజించింది ఎవరండి? ఇవన్నీ సృజించింది ఎవరు? దేవుడే సృజించాడు.
వాటి వాటి జాతుల ప్రకారం దేవుడు సృజించాడు. అవన్నీ మంచివని దేవుడు చూస్తూ ఉన్నాడు. కానీ మనం మంచి వాటిని పక్కన పెట్టేస్తుంటాం, చెడ్డ వాటిని మనము ఎన్నుకుంటాం. చూడండి, మంచి వాటిని దేవుడు చూశాడు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ప్రాకే ప్రతి పురుగు, అలాగే చెట్లకు వచ్చే ఫలాలు, ఇవన్నీ ఒక మనిషికి కావాలని దేవుడు ఈ లోకంలో సృజిస్తే, కానీ మనం ఏం చేస్తామన్నా, ఈ పండు మంచిది కాదు, ఆ పండు మంచిది కాదు, ఆరోగ్యానికి హాని చేసింది అని చెబుతూ ఉంటాం. కానీ మన ఆరోగ్యానికి డాక్టర్లు చెబుతూ ఉంటారు అనేకమైన వాటిని. కానీ దేవుడు సృజించిన ప్రతిదీ కూడా మంచిది అని దేవుడు చెప్తా ఉన్నాడు. అదే అమావాస్య కానీ, లేకపోతే ఇంకేందండి, లేకపోతే సూర్యుడిని మింగివేసే రోజు అయినా కానీ, కొంతమంది ఏమంటారంటే ఇదిగో ఆ ప్రెగ్నెన్సీతో ఉంది, ఇదిగో సూర్యుడు మింగివేయబడుతున్నాడు, ఆ రోజు ఈరోజు మీరు బయటికి రాకూడదు అని చాలామంది అంటూ ఉంటారు. ఒక కొడుకులు బయటికి రాకూడదు అని చెప్తూ ఉంటారు. కానీ దేవుడు సృజించిన సృష్టి ఇదంతా అన్నీ మంచి కోసమే దేవుడు చేశాడు అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కానీ మనం జ్ఞాపకం పెట్టుకోమండి. ప్రతి విషయంలో అనుమానం, ప్రతి విషయంలో మనం శోధన, ప్రతి విషయంలో దేవునికి అవిధేయులుగా ఉంటాం. కానీ ప్రతి విషయంలో కూడా మనం దేవుణ్ణి స్తుతించగలిగిన వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తాం. అందుకని నీ బాల్య దినములనందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఇక్కడ తేజస్సుకును సూర్య చంద్ర చీకటి కమ్మకముందే అనే మాటలు ఆదికాండములో 1వ అధ్యాయంలో 3 నుండి 8 వరకు ఈ సృష్టిలో ప్రాముఖ్యమైన వాటిని సూచిస్తూ ఉన్నాయి. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, ఆదికాండం 1వ అధ్యాయం 3 నుండి 8 వచనాలు మనం చూద్దామండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగును పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను. వెలుగుకు ఏమని పేరు పెట్టాడు? ఏమంటే వెలుగుకి ఏం పేరు పెట్టాడు? పగలు. చీకటికి రాత్రి అనే దేవుడే పేరు పెట్టాడు. అస్తమయమును ఉదయమును కలగగా ఏమైందంట? ఒక రోజు, ఒక దినమైంది అనేది దేవుని వాక్యము సెలవిస్తాం. మరి దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగించి ఆ జలములను ఈ జలములను వేరుపరచునగా పలికను. దేవుడు ఆ విశాలమును చేసి విశాలము కింద జలములను, విశాలం మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను. కింద నేల కింద ఏమున్నాయి? నీరు ఉన్నాయి. ఆకాశం పైన నీరు ఉంది. కానీ మధ్యలో ఏం పరిచాడు దేవుడు? భూమిని పరిచాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుని సృష్టి ఎంత అద్భుతం ఉంటుందంటే అది ఊహించలేమో. మనకి ఆశ్చర్యము, అద్భుతము, మహాద్భుతము అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన సహోదర సహోదరులకు గమనించదగ్గ విషయం ఏంటంటే, దేవుడు చేసింది ప్రతిదీ మంచిదే అనేది మనము మర్చిపోకూడదు సుమా. అందుకని ఇక్కడ 8వ వచనంలో దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టును, అస్తమయమును ఉదయమును కలగగా 2వ దినమాయను. దేవుడు ఆ విశాలమునకు ఏం పెట్టిందంట? ఆకాశం అని పేరు పెట్టాడు. చూడండి, ఏ మానవుడు పెట్టిన పేరు కాదు ఇవి. దేవుడే ఆకాశం అని పేరు పెట్టాడు. సముద్రానికి సముద్రం అని దేవుడే పేరు పెట్టాడు. రాత్రిని రాత్రికి పేరు పెట్టాడు. పగలని పగటికి పేరు పెట్టాడు.
అనేది మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. అది మంచిది ఏదంట, అది మంచిదని దేవుడు చూశాడు, కానీ మనం చూడట్లేదు. ఇది చెడదండి, ఈరోజు చెడది, ఈ 17వ తారీఖు చెడది, లేక 1వ తారీఖు చెడది. ఏమండి 1వ తారీఖు వస్తుందంటే గుండెల్లో లాప్టాప్ అని కొట్టుకుంటా ఉంటుంది. ఎందుకని 1వ తారీఖు వస్తే హడావుడి పంచాలి, అన్ని డబ్బులు పంచాలి. 1వ తారీఖు నుండి 30వ తారీఖు దాకా ఎదురు చూస్తే మళ్ళీ 1వ తారీఖు వచ్చిందంటే ఆ జీతం మొత్తం ఒక రోజులోనే మటాష్ అయిపోతాయి. 1వ తారీఖు అంటే ఎలర్జీ కొంతమందికి. ఏమంటే ఎందుకంటే తెచ్చిన జీతం అంతా 1వ తారీఖు అయిపోద్దేమో అని. కానీ దేవుడు 1 నుండి 30 రోజుల వరకు పరిశుద్ధపరిచాడండి. అలాగే నెలలు పరిశుద్ధపరిచాడు, అలాగే వారాలు పరిశుద్ధపరిచాడు. దేవుడే వారాలు కూడా పెట్టింది. ఏమంటే ఇవన్నీ దేవుడు పెడితే, కానీ ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదని మానవుడు తనకు తాను అనుకుంటూ ఉన్నాడు. ఏది మంచో ఏది చెడు మనకు తెలుసా, దేవునికి తెలుసా? ఏమంటే దేవునికే తెలుసు, మనకు మాత్రము తెలియదు. కానీ దేవునికి తెలిసినంత మనకు తెలియదు. కానీ దేవుడు ప్రతిదీ కూడా మనకి మేలే చేస్తాడు, కానీ కీడేమి చేయడు అనేది మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకనే ప్రతి విషయంలో కూడా దేవునికి విధేయత చూపించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఏం తెచ్చుకోవాలంట? బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అంటే బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. కొన్ని విషయాలలో మన పిల్లలకి మనం నేర్పించాం, ఇది చేయరా, ఇది చేయరా, ఇది చేయరా అని. కానీ అన్నీ చేయాలి అని చెప్పాలి కదా. అందుకనే మన బాల్య దినముల నుండి దేవునికి విధేయత చూపించే వారిగా ఉండాలని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉందండి. చూడండి, ఇక్కడ ఇంకో మాట మనం చూస్తే ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 23 నుండి 28 వచనాలు. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 24 నుండి 28 వరకు. పర్వతములను చూడగా అది కంపించుచున్నవి, కొండలను కదులుచున్నవి. నేను చూడగా నరుడొకడు లేకపోయాను, ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోవచ్చుండెను. నేను చూస్తుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను, అందులో పట్టణములన్నీ యెహోవా కోపాగ్నికి నిలవలేక ఆయన ఎదుగుతుండకుండా పడగొట్టబడి ఉండెను. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ దేశమంతా పాడగును కానీ నిశ్శేషముగా దాన్ని నాశనము చేయను. దాన్ని బట్టి భూమి దిక్కుంచుతున్నది, పైన ఆకాశము కారు కమ్మి ఉన్నది. అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చి నేను పశ్చాత్తాపడలేదు, రద్దు చేయుట లేదు. చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తే, పర్వతములు చూడగా అవి కనిపించుతున్నవి, కొండలు కదులుతున్నవి. నేను చూడగా నరుడొకడు
లేకపోయాను. ఆకాశ పక్షులు ఎగురుచుండును, నేను చూడగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయన. ఇవన్నీ దేనికి సాదృశ్యం? శాపానికి సాదృశ్యం. ఇవన్నీ దేనికి సాదృశ్యం? శాపానికి సాదృశ్యం. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడంటే, ప్రతిదీ కూడా ఏమంటా ఉన్నాడంటే జాగ్రత్తగా గమనించాలండి. చూడండి, వాక్య భాగంలో యెహోవా దినము సూర్యచంద్రములు మసకబారడంతో పాటు సృష్టి యొక్క అంతము ముగింపు గురించి వివరించున్నది. మరణం ప్రతి మనిషికి వ్యక్తిగత అంతం. మరణం మనిషికి ఈ లోకంలో ముగింపు పలుకుతుంది. ఈ వచనంలో ముఖ్యాంశం బహుశా ఇదే, కానీ మసకబారుతున్న కనుదృష్టి కాదు. మసకబారుతున్న కనుదృష్టి గురించి తర్వాత వచనంలో ఉంది. అంటే మానవ జీవితము ఎలాంటిదంటే రాలిపోయేది, నీటికి గొడవ వంటిది. ఏమంటే ఇంకా అనేకమైన రోజు గడిచిపోయే నీడ వంటిది. నీడ ఉంటుందా? కాసేపటికి ఉండదు కదా. అందుకనే దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, స్మరించు రక్షకుని అనుకూల సమయములో చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఇదిగో తండ్రి, వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానానికే నీకు వందనాలు. దేవా, మా జీవితము నీడవలే గతిస్తుంది, పూలా రాలిపోతుంది, గడ్డిలా వెళ్ళిపోతుంది ప్రభువా. దేవా, మా బాల్య దినములుందే దేవా, నిన్ను స్మరణకు తెచ్చుకునేవాడిగా మమ్మల్ని ఉంచిన విధానానికే నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము రాజా. అనేకులు నీ సత్య స్వార్థ తెలుసుకొని నీ బిడ్డలు నీ సన్నిధానంలోకి రావడానికి సహాయం చేయండి. మా పొరపాట్లు మన్నించండి, నీ కృతజ్ఞతలు మమ్మల్ని బలపరచండి, నీ ఆత్మ సహాయం చేయమని. దేవా, రేపు ఉదయకాల ఆరాధనలో నువ్వు సహాయం చేయమని ఈ విజ్ఞాపన ప్రార్థనకి సమర్పిస్తూ, యేసుక్రీస్తు నామములో విజ్ఞాపన ప్రార్థనకి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రార్థన ముగించబడింది. ఒకరికొకరు వందనాలు చెప్పి మనము చేద్దాం. అందరికీ వందనాలు.